గట్టిగా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. అన్నయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ కాన్ఫరెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. మొన్నటి కాల సమయంలో అన్నయ్యకి చెప్పినప్పుడు కారు విషయంలో కారు ఆఫీస్‌లో పెట్టినప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డాము. వాటి వల్ల మంచే జరిగింది ప్రార్థన వల్ల. కానీ అది వద్దనుకోని మేము మళ్ళీ ఏం చేసామంటే హైదరాబాదు ఒకళ్ళ ద్వారా ఐటీ కంపెనీలో పెట్టాలనుకున్నాము. దానికోసం కూడా బాగా ఆలోచించాము. అంత దూరం వెళ్తే మేము చూడం గదా! ఎలా అనేసి అనుకున్నాము. అయినప్పటికీ దేవుడు కృపా కనికరాలను బట్టి అందరి ప్రార్థనల వల్ల అన్నయ్య మొన్న మధ్యాహ్నం రోజున ఒక వాక్యం చెప్పారు. ఏ కష్టం చేసినను లాభమే కలుగును అని చెప్పారు అన్నయ్య. నిజంగానే ఆ వర్డ్ అనేది నా హృదయానికి టచ్ అయింది. దేవుడు నిజంగానే ఏ కష్టం చేసినా దానికి నష్టమైతే ఉండదు. అది దేవుని చిత్తమే అయి ఉంటది. లాభమే కలుగును అని చెప్పాక మళ్ళీ సేమ్ అదే టైంలో అన్నయ్య మళ్ళీ ఇదే మాట చెప్తుంటే గొప్ప లాభం కలుగును అనేసి మళ్ళీ అన్నయ్య చెప్పారు. నిజంగానే నేను ఇన్ని సంవత్సరాల నుంచి అన్న చెప్పిన ఏ మాట కూడా ఒక ఒత్తైనా ఒక పొల్లైనా నా విషయంలో అయితే ఏది పోలేదన్నమాట. నిజంగా అద్భుత రీతిగా దేవుడు 2 వీక్స్ అవుతుంది. కారు హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలో చక్కగా నడుస్తుంది. నా కోసం నిజంగానే దేవుడు చక్కగా ఆ రోజు అన్నయ్య ద్వారా మాట్లాడారు. నా కోసం ప్రార్థించినటువంటి అన్నయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు. నిజంగానే కాన్ఫరెన్స్ ప్రార్థన, ఎర్లీ మార్నింగ్ ప్రేయర్స్ నిజంగానే చాలా అద్భుతాలు తీసుకొస్తున్నాయి. ఆత్మీయంగా కూడా ఎంతో ఎదిగాను నేను. అది నా ఇండివిడ్యువల్‌గా నాకు అర్థమవుతుంది ఆ విషయము. నిజంగానే ఇటువంటి ప్రవక్తతో మంచిగా మనం కనెక్ట్ అయి ఉండడం నిజంగానే మన ధన్యత అన్నమాట. ఇది మటుకు నాకు చాలా ధన్యత. మేము వేరే ఊర్లో ఉన్నప్పుడు అన్నయ్య ఒక 2 ఇయర్స్ మాకు ఎడమైనప్పుడు కూడా ఊరికే అనుకునేవాళ్ళం. అన్నయ్య వస్తే బాగుండు అనేసి నేను వెంకట్రావుపేటలో ఉన్నప్పుడు కూడా అనుకునేదాన్ని. అప్పుడు అన్నయ్య ఎవ్రీ మంత్ ఒకసారి వచ్చి వెళ్ళేవాళ్ళు. అయినప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ అనేది కాదు. నిజంగానే ఈ మనుగూరు వచ్చి ఇలా కంటిన్యూయేషన్ గా ప్రార్థన జరగటము, నిజంగానే ఆత్మీయ స్థితిలో ఎక్కడా కూడా పడిపోకుండా అన్న చెప్పిన వాక్యాల ద్వారా ప్రతిరోజు కూడా బలపరచబడడం నిజంగా ఇది నిజంగా నా జీవితంలో దేవుడిచ్చిన గొప్ప ధన్యత అన్నమాట. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. అన్నయ్యకి కూడా నా నిండు వందనాలు తెలుపుతున్నాను. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్, ఆమేన్. థాంక్యూ అండి. దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకంగా మరి ప్రతిసారి నేను చెప్పే మాట ఏంటంటే ప్రవచనాత్మకంగా అని చెప్తా ఉంటాను. నిజమే, ఆ రోజు నేను మాట్లాడిన మాటల్లో గొప్ప లాభం, లేకపోతే ఏ కష్టము చేసినా అది నష్టం కాదు, లాభమే ఉంటుంది. అది ప్రవచనాత్మకంగా నేను ఆ సమయంలో మరలా తిరిగేసి నేను మాట్లాడాను. యూట్యూబ్లో కూడా పెట్టాను. మరి నిజమే, మరి ఏ కష్టం చేసినా ఇది నష్టం కాదు, మిగతా వారికి నష్టం, మనకు మాత్రం కష్టం కాదు, లాభమే అని చాలా క్లియర్గా క్లారిఫైగా మీ అందరికి కూడా తెలియజేశాను. ఆ ప్రాఫెసీని మరి పట్టుకొని మరి జీవితంలో మరి ఉన్న కష్టాలు ఒడిదుడుకుల మధ్యలో ప్రభువు నమ్ముకుంటూ ముందుకెళ్తున్నారు. మంచి కుటుంబం, ప్రభా కుటుంబాన్ని జీవించి ఇంకా అంచెలంచెలుగా మరి జీవితంలో మరి కావలసినవి ఏవైతున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు సంతృప్తి పరిచి గొప్పగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, సిస్టర్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మరొకసారి దేవునికి వందనాలు తెలియజేస్తూ మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ తల్లి. గాడ్ బ్లెస్ యు అమ్మా. మంచిది.